పిఠాపురం నియోజకవర్గంలో జనవాణి అర్జీల స్వీకరణ నిరంతరంగా కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా తీరని సమస్యలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళితే తీరుతుందని ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ నాయకులకు ఉండటానికి ఇంటి అద్దెకు ఇస్తే ఇంటి యజమానిని తరిమేశారని ఓ మహిళ వాపోయింది. కనీసం తినటానికి వంట పాత్రలు కూడా లేకుండా నడి రోడ్డుపై నిలబెట్టారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంటే నాకు మొత్తం అర్థం అవుతుంది నేను డబ్బులు ఇవ్వట్లేదని. ఇక్కడికి వచ్చిన విషయం చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఎంఆర్ఓ 3 నోటీసులు, ఆర్డీఓ 3 నోటీసులకి టైటిల్ డీడ్ నా పేరు మార్చిపోగా అవతల వాళ్ళు రాలేదేంటంటే డిఆర్ఓ వెంకటేశ్వర్లు గారు అప్పట్లో 2023 మార్చిలో వీళ్ళందరినీ పిలిపించి ఏమన్నారంటే అవతల వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో అంటే కబ్జా చేసిన దొంగలకే పనులు ఉంటాయా, నాకు ఇప్పుడు న్యాయం కావాలి, నాకు ఎఫ్ఎంసీ ఇప్పటి వరకు ఇలా ఆన్లైన్ బ్లాక్ చేశారు, 3 ఎంఆర్ఓ నోటీసులు 3 ఆర్డీఓ నోటీసులు అవి ఎక్కడికి అయిపోయినాయి, ఇళ్ళు కబ్జాలు అయిపోయినాయి, నాకు న్యాయం చేస్తారు అన్నయ్య అని నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చారు? పిఠాపురం వచ్చానండి. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ అప్రిషియేట్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.